నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి అభినందించిన సీఎం తాము ఇచ్చిన సత్కారంతో యువ ఆటగాడికి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. తిలక్ వర్మ సీఎంకు క్రికెట్ బ్యాట్ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ బరిలో కొత్త మలుపు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని ప్రజల్లో అసహనాన్ని సృష్టించడానికి బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వెంటనే రివర్స్ అటాక్ చేసింది. ప్రభుత్వాలు అమలు చేయకపోయిన బాకీలను బీఆర్ఎస్ తన ద్వారా పూర్తి చేస్తుందనే దృష్టితో స్థానిక ఎన్నికలకు ముందు బరిలో తారుమారు చేయడానికి ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ నేతలు వందల హామీలను అమలు చేయకపోయినా కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో ప్రతిఫలాలు చూడనుందని గుర్తు చేశారు. ఈ పోరాటం స్థానిక ఎన్నికల్లో హడావిడి తెస్తుందా అని భవిష్యత్ చూపనుంది. సిఐఐ భాగస్వామ్య సదస్సులో హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికే ఏపీ బెస్ట్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పరిశ్రమలకు వేగవంతం అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో సదస్సు నిర్వహిస్తున్నట్లు పారిశ్రామికవేత్తలు, రాయబారులను ఆహ్వానించినట్లు తెలిపారు. సీఎం సమగ్ర అభివృద్ధి, గ్రీన్ సిటీ అమరావతి, క్వాంటమ్ కంప్యూటింగ్, 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, స్మార్ట్ లాజిస్ట్ వనరులు మరియు ప్రపంచ ప్రమాణాల పోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అంతేకాక మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్లు, ఐటీ మరియు టెక్ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఏపీ సిద్ధమని ముఖ్యమంత్రి అన్నారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, జగన్ పొత్తులు పెట్టుకుంటారేమో అనే ప్రచారం పెరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు పవన్తో జగన్ పొత్తు, సీఎం పదవి అవకాశం వంటి పోస్టులు ప్రారంభించారని గమనిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ తన పార్టీలను మాత్రమే ఉపయోగిస్తాడు, ఎన్నికల్లో సీట్ల విషయంలో గౌరవం రాదు అని వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి ఉంటే వైసీపీ విజయం సాధ్యం కాదు అని కొంతమంది పార్టీ కార్యకర్తలు తెలిపారు. వచ్చే ఎన్నికలకు హోప్స్ లేకపోతే జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో భవిష్యత్తే తెలియజేస్తుంది. వైసీపీ ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వాడుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ తిలక్ వర్మ లింగంపల్లి లీగల్ గ్రౌండ్ లో శిక్షణ పొందుతున్న యువ ఆటగాళ్లతో కలిశారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ తిలక్ వర్మ ప్రతి మ్యాచ్ లో వ్యూహాలు మార్చుకొని గెలుపు కోసం కృషి చేస్తాం. అందరం సమష్టిగా కష్టపడ్డాం. ఒత్తిడిలో కూడా బ్యాటింగ్ చేశాను. దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడాను అని పేర్కొన్నారు. నవరాత్రుల సందర్భంగా మహా అష్టమి పౌరాణిక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం చిత్తరంజన్ పార్క్ లో దుర్గాపూజ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ కాళీ మందిరంలో సాధ్యకాలంలో ప్రార్థనలు చేసి సిఆర్ పార్క్ దుర్గాపూజ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసిన పాండెల్లో దుర్గా ఆశీర్వాద ఆరతి నిర్వహించారు. దీని నేపథ్యంలో తాక్ మ్రద్దులు, మట్టపట్టుల మేళవింపుతో వేడుక ఘనంగా జరిగింది. చిత్తరంజన్ పార్క్ లో భారత ప్రధాని ఇలాగే దుర్గాపూజలో పాల్గొన్న మొదటి సందర్భమని స్థానికులు తెలిపారు. ఈ వేడుకలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా ప్రధానమంత్రి మోదీతో కలిసి పాల్గొన్నారు. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో మహా అష్టమి సందర్భంగా చిత్తరంజన్ పార్క్ లో దుర్గాపూజలో పాల్గొని సమాజంలో ఐక్యత, సాంస్కృతిక జీవం ప్రతిబింబిస్తుంది అని ప్రార్థించాను అని తెలిపారు. అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో భారత్ మళ్లీ హైలైట్. అమెరికా కంపెనీలు H1B వీసా రుసుములు పెరగడం నేపథ్యంలో తమ ఆపరేషన్ల కోసం భారత్ లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ GCC వైపు మొగ్గు చూపుతున్నాయి. AI, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక పనులను తక్కువ ఖర్చుతో భారత్ లో నిర్వహించాలని ఈ కంపెనీలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో 1700కు పైగా GCCలు పనిచేస్తున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ విడుదల చేసిన వీడియో సందేశంపై డీఎంకే ఘాటుగా స్పందించింది. సీఎం స్టాలిన్ ని ఉద్దేశించి చేసిన విమర్శలకు డీఎంకే కౌంటర్ ఇచ్చింది. వీడియో విడుదలకు 4 రోజులు పట్టిందని, ఈ సమయంలో నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని డీఎంకే నేత శరవణన్ పేర్కొన్నారు. మరణాలకు పూర్తి బాధ్యత విజయ్ తప్పనిసరిగా తీసుకోవాలని డీఎంకే డిమాండ్ చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను హైదరాబాద్ ఎన్నికల అధికారి మంగళవారం విడుదల చేశారు. నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు నమోదయ్యారు. వీరిలో స్త్రీలు 2,07,367, పురుషులు 1,91,590 మరియు ఇతరులు 25 మంది ఉన్నారు. మొత్తం 139 లొకేషన్లలో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎన్నికల షెడ్యూల్ ఇంకా అధికారికంగా విడుదల కాలేదు.